రామం రాఘవం తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్యం వేణుమాధవ్ పార్ట్ 2 రెండో భాగం. సో రూ. 112 తక్కువ ధర పెట్టడం ఈ సినిమాకి ప్లస్ పాయింట్. ఇలాంటి సినిమాలు ప్రోత్సహిస్తే మంచి కథలు తెలుగులో వస్తాయి. వ్యాపార అంశాలు ఏం లేకుండా చాలా నీట్గా ఫ్యామిలీ ఓరియంటెడ్గా చేసినటువంటి సినిమా ఇది. సో ఒక మంచి సినిమాగా చెప్పొచ్చు. శివప్రసాద్ అందించినటువంటి మంచి కథ, యానాల శివప్రసాద్ అందించిన మంచి కథ, విమానం కానీ ఈ సినిమా రెండు కూడా సముద్రకనే హీరోగా చేయడం ఒక ప్లస్ పాయింట్. సముద్రకని ఈ సినిమా ఒప్పుకోవడమే ముందు అసలు ఫస్ట్ ధనరాజ్ సక్సెస్ అని చెప్పాలి. ఎందుకంటే అలాంటి మేటి నటుడు, ఒక ఇప్పటి ఎస్వి రంగారావు అని చెప్పదగ్గ గొప్ప నటుడు సముద్రకని ఈ సినిమాకి ఒక ప్రాణం పోశాడు ఆ పాత్రకి. సో ప్రమోదిని కూడా తల్లి పాత్రలో అలరించింది. సో వాడికి నేను ఇంటి పేరు ఇవ్వగలను కానీ మంచి పేరు మాత్రం వాడే తెచ్చుకోవాలి అని అనడం. మొట్టమొదటి రోజే వాడు ఏమన్నా పని చేయాలని చెప్పి అంటుంటే, అమ్మా ఇతంది ప్రేమ కాదమ్మా పెట్టుబడి అని తండ్రిని అందరి ముందు గట్టిగా అనేటువంటి కొడుకు, జులాయిగా తిరుగుతున్నటువంటి కొడుకుని చూసి బాధపడుతుంటాడు. సత్య ఒక ఫుడ్ కోర్ట్ పెడతాను, ఒక 5 lakhs తెచ్చుకొని చేస్తానంటే, నేను కూడా పెడతాను, ఇంకో 5 lakhs పెట్టి పెద్దగా పెడదామని చెప్పేసి ఆంటీ ఇంట్లో తండ్రిని అడిగితే, లంచం తీసుకోకుండా ఉండేటువంటి ఒక అధికారి పాత్రలో అమలాపురంలో జరుగుతున్నటువంటి కథ. అక్కడ ఒక ఆఫీస్లో ఉంటాడు, ఇంపార్టెంట్ దాంట్లో రిజిస్ట్రేషన్స్ ఆఫీస్లో ఉంటాడు తండ్రి. సో అతని పేరు దశరథరామం. సో అతను సరే అని చెప్పి తన కొడుకుకు లోన్ తీసుకొచ్చి, భార్య పిల్లలు కొడుకు ఇద్దరు చెప్తే, కొడుకు మీద నమ్మకం లేకపోయినా భార్య మీద ఉన్న ప్రేమతో నమ్మకంతో భార్య చెప్పిందని చెప్పి ప్రమోదిని మాట మీద సరే అని చెప్పి 5 లక్షల రూపాయలు కొడుకు అరేంజ్ చేస్తే, ఆ డబ్బు తీసుకెళ్ళి బెట్టింగ్లో పెట్టి మొత్తం కోల్పోతాడు. అది ఆ బెట్టింగ్ దగ్గర సన్నివేశం దగ్గర ధనరాజ్ మన ఆయన దర్శకుడు అయ్యుండి కూడా ఎంతో సహజంగా యాక్ట్ చేశాడు. ఎందుకంటే అతను నడుచుకుంటూ సింపుల్గా హోటల్లో కూర్చుంటాడు. ఫస్ట్ ఫ్రెండ్ కోసం ఎవడో దొంగ చూపులు చూస్తుంటే కొట్టేస్తాడేమో అని జాగ్రత్తగా పెట్టుకుంటాడు. అంత జాగ్రత్త ఉన్నవాడు ఆ బెట్టింగ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ ఆశపడిపోయి ఎవరో ఫ్రెండ్ లోపలికి పిలిస్తే లోపలికి వెళ్ళిపోయిన తర్వాత డబ్బులు పెట్టేసి పోగొట్టుకుంటాడు. సో అది ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో ఫ్రెండ్కి చెప్పినప్పుడు ఫ్రెండ్ చాలా ఆశ్చర్యపోతాడు. అట్టే చేస్తుంటే, నీ డబ్బులు కూడా ఇరా, నేను మళ్ళీ వస్తే మన ఇద్దరి వస్తాయంటే, బుద్ధి లేదా నీవు చేసి నాకు చేస్తావా అని అన్నాక, ఇంటికి పోయినాక డబ్బు కట్టేవని తండ్రి అడిగితే కట్టానంటాడు, అబద్ధం చెప్తాడు. చెప్పేసి ఎక్స్ప్రెషన్స్ మార్చుకొని లోపలికి వెళ్తారు. ఆ సన్నివేశం కూడా చాలా బాగా తీశాడు డైరెక్టర్గా. ధనరాజ్ దర్శకుడుగా సక్సెస్ ఈ సినిమా. ఆ తర్వాత ఏది ఒకసారి రసీదు చూపించు అంటే, నువ్వు నమ్ముతావు నన్ను, వాళ్ళ ఫ్రెండ్ నమ్మడు కదా, సత్య వాళ్ళ ఇంట్లో నమ్మరు కదా, అందుకే అతనికి ఇచ్చాను అనే వరకు లోపల సత్య వాళ్ళ ఫాదరును సత్య లోపల ఉంటారు. ఇలా ఉంది మీ కొడుకు పరిస్థితి చూశారు కదా అని చెప్పేసి ఆ జరిగిన విషయం అంతా సత్య వీళ్ళ ఇంట్లో చెప్పినట్టుగా. ఆ తర్వాత ఇతన్ని చీదరించుకొని తండ్రి ఇంట్లోంచి వెళ్ళగొడితే ఇదే ఆఫీస్లో పనిచేసే పృథ్వీ, జనరల్లీ 30 years పృథ్వీ కొంచెం అక్కడక్కడ ఓవర్ యాక్టింగ్లు చేస్తూ ఉంటాడు. కానీ ఈ సినిమాలో చాలా సెటిల్డ్ యాక్టింగ్ చేశాడు, అద్భుతంగా చేశాడు. సో అతని పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. నేను మాట్లాడతా పదయ్య మీ నాన్నతో అని చెప్పి వచ్చి అక్కడికి వచ్చిన తర్వాత, రేపు మొదలు మా నాన్న 9:30 వస్తారు కదా అంటూ మళ్ళీ ఏదో మాట్లాడుతూ మొత్తానికి తండ్రి కొడుకులను కలిపే ప్రయత్నం చేస్తాడు. సరే తండ్రి కొడుకు మీద ఎట్లాగో ప్రేమ ఉంటుంది కాబట్టి తల్లి ఏడుస్తుంది, తన తండ్రి కూడా సర్లే అని ఊరుకున్న తర్వాత సునీల్ పాత్ర చూపిస్తాడు. సునీల్ పాత్రని చూపించేటప్పుడు టాప్ యాంగిల్లో పొలం దగ్గరకు వచ్చి ఇట్లా వెనక్కి వెళ్ళేటువంటి సన్నివేశాలు అవి కూడా చాలా బాగా తీశారు. తీయడం కెమెరా వర్క్ కూడా చాలా బాగుంది. సరే ఆ సునీల్ వీళ్ళకి ఫైనాన్స్ ఇచ్చిన తర్వాత వసూలు చేసుకునే క్రమంలో అతను చూపించిన హావభావాలు ఇలా చూస్తూ బాగుందండి. ఆ సునీల్ గెటపే ముందు బాగుంది. సో అట్లా ఫైనాన్షియర్ దగ్గర డబ్బు తీసుకోవడానికి ఇతను ప్రయత్నం చేయడం. ఎందుకంటే బంకులో ఇతను తండ్రి తీసుకెళ్ళి పెట్రోల్ బంకులో చేర్పిస్తే అక్కడ ట్యాంపరింగ్ చేసి, ఆ ట్యాంపరింగ్ దాంట్లో దొరికిపోయిన తర్వాత బంకే మొత్తం మూతపడే పరిస్థితి వస్తే 15 లక్షలు సెటిల్ చేసుకుందామని ఒక లంచం మాట్లాడుకుంటే అధికారులతో 10 లక్షలు నేను ఇస్తానని చెప్పి ఆ 10 లక్షల ముందు ఆఫీస్లోని డబ్బులు అక్కడ బంకులోని డబ్బులు కట్టేసి ఆ 10 లక్షలు అడ్జస్ట్ చేసుకోవడానికి ఒక ఫైనాన్షియర్ దగ్గరికి వచ్చినప్పుడు అతను తండ్రితో పని ఉందని తెలిసి ఫోర్జరీ చేసి తండ్రి సంతకం పెడతాడు. అది తెలిసిన తర్వాత అందరు మిగతా వాళ్ళు అప్పటిదాకా లంచం తీసుకోకుండా ఉన్నాడు ఇతన్ని ఎగతాళిగా మాట్లాడతారు మిగతా వాళ్ళు. సో ఎగతాళిగా మాట్లాడేసరికి ఇతను తట్టుకోలేకపోతుంటే అతను అక్కడికి వచ్చిన తర్వాత ఇతనికి ఒక లేడీ ఉంటుంది ఫ్రెండ్, ఆ ఫ్రెండ్తో ఎక్కువ తిరుగుతుంటాడు పృథ్వీ. మేము కూడా తీసుకున్నావు కదా, మేమేమో ఇక్కడ ఆఫీస్లో తీసుకుంటాం, మీరు ఏమైతే ఇంట్లో తీసుకుంటారని అలా లేడీ కూడా అంటుంది. అవమానంగా ఫీల్ అయినటువంటి సముద్రకని ఆ సంతకాన్ని చింపేసి, అది ఆ ఫైల్ని చింపేసి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చి కొడుకుని పట్టిస్తాడు. తర్వాత తనే విడిపిస్తాడు. ఇది జరిగిన తర్వాత కొడుకుకు పగగా మారి హరీష్ ఉత్తమన్కి, అతను లారీ డ్రైవర్, అతనికి కోరిక ఉంటుంది లారీ కొనుక్కోవాలని, అతన్ని కోరికని ఆశగా మార్చి తన తండ్రిని చంపేస్తే 50 లక్షలు ఇస్తారని ఒప్పందం కుదుర్చుకుంటాడు. ఇక్కడ ట్విస్ట్ అనమాట. తండ్రిని చంపిదాన్ని అనుకున్న తర్వాత, ఎప్పుడైతే తండ్రిని అనుకున్న తర్వాత అప్పుడు ఇంకా అసలు చాలా బాధ కలుగుతుంది. చాలా బాధ కలిగిన తర్వాత తండ్రికి ఈ విషయం తెలిసిన తర్వాత తండ్రి ఏం చేశాడు, ఆ తర్వాత ఏంది మిగతా కథాకథనాలు చాలా అద్భుతంగా తీశాడు సినిమాని. ఆ సెకండ్ హాఫ్లో ఉన్న చివరి 30 నిమిషాలు చాలా అద్భుతంగా ఉంటాయి. రామం రాఘవం చూడదగ్గ సినిమా, చూసి తీరాల్సిన సినిమా. సో
ఈ సినిమాకి ముందే వచ్చినటువంటి అమ్మ కదిలించే సినిమా అంటే సెన్సార్ కాకుండా ఉన్న సినిమాల్లో ఉన్నటువంటి ఒక అంశం కూడా ఇందులో తల్లికి ముందే తెలుస్తుంది తన కొడుకుని చంపడం అనే పాయింట్ ఒకటి, ఇందులో తండ్రికి ముందే తెలుస్తుంది అన్నది పాయింట్. సరే, అది వేరే కథ, ఇది వేరే కథ, కథలకి ఎటువంటి పోలికలు లేవు. అయినా కూడా ఆ పాయింట్ ఎప్పుడో తీసినటువంటి నేను డైరెక్ట్ చేసిన సినిమా ఒకటి కనబడింది ఇందులో. సో కాకపోతే ఎవరి ఫ్రెష్ థాట్ అది. సో మొత్తానికి ఏంటంటే ఆ పర్ఫార్మెన్స్ పరంగా సముద్రకని యాక్టింగ్ కానీ, తర్వాత ధనరాజ్ పర్ఫార్మెన్స్ కానీ ఈ సినిమాని కాపాడాయి. ధనరాజు చాలా సిన్సియర్గా తన మీద ఏదో హీరోయిజం కథ రాసుకోకుండా యాంటీ హీరోగానే చేయడం ప్లస్ అయింది సినిమాకి. కరెక్ట్గా పోయిన వారంలోనే మనకు ఇక్కడ బాల్నగర్లో ఒక తాతను మనమడు ఆస్తి కోసం చంపినటువంటి ఉదంతం జరిగానే ఈ సినిమా 21 తారీఖు రోజు విడుదలవుతాయి. 22 రోజు ఇక్కడ కుషాయిగూడలో ఒక అతను తండ్రిని బస్సులో వెంబడించి లాలాపేటలో ఉండే వాళ్ళు ఈసేల్లో తండ్రి దిగిన తర్వాత అక్కడ పొడిచి చంపేటువంటి సంఘటన జరిగింది. తండ్రిని కొడుకు చంపిన సందర్భం జరిగింది. అది కరెక్ట్గా ఈ సినిమా విడుదలైన మర్నాడే జరగడం కాకతాళీయమైనా కూడా, అంటే సమాజంలో ఇలా జరుగుతుంది, కొడుకులు ఈ రకంగా ఆలోచిస్తున్నారు అనేది ఈ క్యారెక్టర్ ద్వారా చూపించారు. కాకపోతే ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ఇతను చేసినటువంటి ఈ పనిని ఎన్నో విధాలుగా మనకు ఇందులో చూపించారు. ఎక్కడో మారిపోతున్నాడేమో అనుకుంటాం మనం, మారినప్పుడల్లా ట్విస్ట్ ఇస్తారు మనకి. సో మామూలుగా చనిపోతే మా నాన్నకి 80 లక్షలు వస్తాయి, లేకుంటే మామూలుగా ₹1,00,00,000 ఇన్సూరెన్స్ మిస్ అవుతుంది, నేను ఎందుకు మా నాన్న ప్రాణం మీద మిస్ కావాలని అనుకుంటాడు. లాస్ట్కు రియలైజ్ అయినప్పుడు నాకు ప్రాణం నువ్వేరా, నీకోసం నా ప్రాణం ఇవ్వడం ఏందని తండ్రి అనుకున్నప్పుడు కొడుకు అనుకుంటాడు, అన్నీ వస్తాయి అనుకున్నా నాన్న నువ్వు పోతే, కానీ నువ్వే నాకు అన్నీ అని తెలుసుకోలేకపోయాను. అలాంటి డైలాగ్, పవర్ఫుల్ డైలాగులు చివరిలో చాలా అద్భుతంగా అనిపిస్తాయి మనకు. కొన్ని డైలాగులు లాస్ట్లో ఒక్కొక్క డైలాగు ఎంత విలువైన డైలాగులు అంటే, ఆ చెప్పిన తీరు కూడా ధనరాజు కానీ, సముద్రకని కానీ, ప్రమోదిని కానీ పలికినటువంటి విధానము, అట్లాగే పృథ్వీతో కూడా అంత సెటిల్డ్ యాక్టింగ్ చేయించి చాలా అద్భుతంగా దర్శకుడిగా కూడా రాణించి ఒక మంచి సినిమాని తెలుగు ప్రేక్షకులకు అందించే ప్రయత్నం చేశారు రామం రాఘవం రూపంలో. రామం అంటే దశరథ రామం అని, రాఘవ అని రాఘవం. సో రామం రాఘవం అనే టైటిల్ డిజైనింగ్ దగ్గర నుంచే విభిన్నత చూపించి ప్రేక్షకుల్లో చిన్న సినిమా పట్ల ఉత్సాహం చూపించి ఈ వారం సినిమాల్లో రిలీజ్ అయిన బాపు కావచ్చు, లేకుంటే రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ సినిమా కావచ్చు డబ్బింగ్ది, ఆ తర్వాత ఇంకో డబ్బింగ్ సినిమా కావచ్చు, ఈ 4 సినిమాల నేపథ్యంలో వచ్చినటువంటి ఈ సినిమా మరి మంచి సినిమాగా నిలబడిందంటే దాంట్లో ఉన్న స్టఫ్ కారణం. సో దీంట్లో ఎటువంటి రొమాన్స్లు కానీ, సెక్స్ సన్నివేశాలు కానీ, ఎక్స్పోజింగ్ కానీ, హీరోయిన్ ముద్దులాటలు కానీ, లిప్ లాక్లు కానీ ఇలాంటివి లేకుండా చాలా నీట్గా తీసినటువంటి ఈ సినిమా మరి ప్రేక్షకుల్ని ఒక మంచి కథ దిశగా మనకు చూస్తూ ఉంటే ఆ కథలోకి తీసుకెళ్లేటువంటి లీనమయ్యే విధంగా తీసుకుపోయినటువంటి మార్తాండికే వెంకటేష్ ఎడిటింగ్ కానీ, ధనరాజ్ పనితనం కానీ, ఆ స్క్రీన్ ప్లే కానీ, ఆ కథనాలు కానీ చాలా ఆకట్టుకునే విధంగా ఉండి ప్రేక్షకులకు మీరు పెట్టిన ₹112 టికెట్ కూడా పెట్టాడు కాబట్టి ఆ టికెట్కి 100కి 100% న్యాయం చేసింది కాబట్టి ఈ సినిమా హిట్ కోవలోకి వెళ్ళినట్టే చెప్పుకోవాలి. సో ధనరాజ్కి నిర్మాతగా ఒకప్పుడు ఫెయిల్యూర్ వచ్చినా కూడా దర్శకుడిగా మాత్రం సక్సెస్ రావడం, ఎంతో కష్టపడితే ఏ రకంగా అయినా కూడా మనిషి ఎత్తు పల్లాలు అందరి జీవితాల్లో ఉంటాయి. సో అంత పెద్ద అమితాబ్ బచ్చనే ఏబీసీఎల్ పెట్టినప్పుడు మరి ఫస్ట్ ఆయన సినిమా నిర్మాతగా చేసినప్పుడు ఎంతో అప్పుల్లో కూరుకుపోయి మళ్ళీ కొన్మనేగా కరోపతో బయటకు వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. అంత పెద్ద సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్కి ఆ ఎత్తుపల్లాలు తప్పలేదు. ధనరాజ్ లాంటి చిన్న నటుడికి ఇలాంటివి వచ్చినా కూడా ధైర్యంగా తట్టుకొని మళ్ళీ దర్శకుడికి వాళ్ళ సక్సెస్ అయ్యాడు. అతనికి దర్శకుడిగా కానీ నటుడిగా కానీ రెండు కూడా ఒక మంచి లైఫ్ ఇచ్చే సినిమా రామం రాఘవం. సముద్రకని లాంటి దర్శకుడు ఒప్పుకోవడం, ఈ సినిమాకి నటుడిగా ఒప్పుకోవడమే ఫస్ట్ ప్లస్ పాయింట్. ప్రమోదిని కూడా తల్లి పాత్రలో సెటిల్డ్గా యాక్ట్ చేసింది, అద్భుతంగా ఉంది క్యారెక్టర్. కానీ లాస్ట్లో క్లైమాక్స్లో ఊహించని విధంగా పోలీసులు ఇతన్ని ఆ పడిపోయే యాక్సిడెంట్ సీన్ కూడా, ఒక యాక్సిడెంట్ జరుగుతుంది వెళ్ళేటప్పుడు మన తండ్రిని కాపాడే నేపథ్యంలో బైక్ మీద వెళ్తుంటే, అప్పుడు కూడా స్టార్ట్ కాకముందు గట్టి కొడితే స్టార్ట్ అయ్యే సన్నివేశము, ఆ తర్వాత కింద పడిపోయినప్పుడు కూడా డూప్ లేకుండా కింద పడ్డము, దెబ్బలు కూడా తగిలి ఉంటాయి. ఆ సన్నివేశం చూస్తేనే మనకు అర్థమైపోతుంది, అంత సహజంగా తీశారు. అట్లాగే ఆర్య సార్వత మన అమాయకంగా చూపించే అటువంటి విలని, ఆ తర్వాత అతను తండ్రి మీకు కావాల్సింది నేనేగా, నా చావే కదా, మీరెందుకు అంతకులు అవుతారు అంటూ ఆ తండ్రి తీసుకున్న నిర్ణయం, అవన్నీ కూడా మనకు కంట తడి పెట్టిస్తాయి. సో ఒక మంచి కథ, ఆ కథ అది ఇప్పుడు పిచ్చి కామెడీలు పెట్టకుండా, సైడ్ ట్రాక్లు వెళ్ళకుండా నీట్గా కరెక్ట్గా తీసిన సినిమా. దానికి తగ్గట్టు మంచి ఫోటోగ్రఫీ యాడ్ అయింది, చక్కటి మ్యూజిక్, కొత్తవాడైన మ్యూజిక్ మంచిగా ఇచ్చాడు. సో ధనరాజు నటుడిగా దర్శకుడిగా సక్సెస్ అయినటువంటి ఈ సినిమాకి సముద్రకనే మెయిన్ ఎక్కువ క్రెడిట్ తీసుకునేది. తర్వాత ధనరాజ్, తర్వాత హీరోయిన్ చాలా అందంగా కనపడ్డది. ఆ తర్వాత ఆమె ప్రపోజల్ అయితే పక్కన పెట్టు, నీ పక్కన నేనుంటే నన్ను చూసి అందరు నవ్వుతారనేటువంటి డైలాగ్ చెప్పించిన తీరు, అప్పుడు అవమానపడ్డటువంటి ధనరాజు ఇది సత్య, అయ్యో నేను అనవసరంగా నేను ప్రోత్సహించాను, నేను కూడా ఈ కారణం అనంటే, నువ్వు ఎప్పుడు కాదు ఎప్పుడు చెప్పినా ఆమె అదే చెప్పేదిరా అని చెప్పడము.
తర్వాత పెళ్లిలో కలిసినప్పుడు మీ అబ్బాయి ఏం చేస్తాడు అని అడిగినప్పుడు అటువంటి ప్రశ్నలు అడగకు, వాడు ఆన్సర్ చెప్పలేని ప్రశ్నలు వాడేం చెప్తాడు అనడము. పెళ్లి కుదిరితే ఇతని పెళ్లి కూతురు ఇంటికి 25 కిలోమీటర్లు ప్రయాణం చేసి మరి వెళ్ళి నా కొడుకు సరైన వాడు కాదు, వద్దు చేసుకోనుకు అని చెప్పేయడం. తర్వాత మారిన తర్వాత కొడుకు అయ్యో ఇలా మారితే ఎంత బాగుంటుందని అనుకుంటే మార్పు ఇతను ఊహించాడు, కానీ మారలే. అతను పగ పెంచుకొని తండ్రినే హత్య చేసేటువంటి స్కెచ్ చేసి ఏ రకంగా తండ్రిని లేపేస్తాడు అనేటువంటి ఆలోచిస్తే మనకి ఆ తర్వాత అతను రిఫార్మ్ అయినా కూడా ఆ తర్వాత ఎప్పటికీ చెప్పొద్దు అన్న అతని చివరి కోరికని ఫ్రెండ్ కూడా చెప్పి అది చింపేసినప్పుడు, కాల్ చేసినప్పుడు ఆ కాగితాన్ని, తండ్రి రాసిన కాగితాన్ని తల్లికి అలా చూసుకున్నాడు. తల్లినైనా చూసుకుంటావు మీ నాన్న నమ్మాడు, అదే నేను నిజం చేయి అని చెప్పేసి అన్నాక తండ్రి పోయిన తర్వాత తల్లిని అలా చూసుకొని బాగా చూసుకున్నాడు అనేది చూపించి నేటి యువతరం ఎలా ఉన్నారు, తండ్రిని తల్లిని ఏ రకంగా చూస్తున్నారు, ఎలాంటి క్రూరమైన ఆలోచనలతో ఉన్నారు అనేది కూడా ఒక సమాజానికి ఒక చక్కటి ఉదాహరణలాగా, ఒక అద్దంలాగా మనకు సమాజాన్ని ప్రతిబింబించే విధంగా ఈ సినిమాని తీసినటువంటి ధనరాజ్ని, ఆ రచయిత శివప్రసాద్ని అభినందించక మానను. సో 4/5 ఈజ్ మై రివ్యూ రేటింగ్. వీలైతే మా అవార్డ్స్ ఫంక్షన్లు గతంలో ఇంకా మనం ఎన్నో దాదాపు 36 ఏళ్ళ నుంచి చేస్తున్నటువంటి ఫంక్షన్స్ కాబట్టి 1991 నుంచి ఇప్పటిదాకా అవార్డ్స్ ఇస్తూ వస్తున్నాం కాబట్టి 87 నుంచి నా కెరీర్ ఉన్నా కూడా 91 నుంచి మా అవార్డ్స్ ఇస్తున్నాం కాబట్టి అలాంటి అవార్డ్స్ ఏమైనా వస్తే ఉత్తమ చిత్రం ఇవ్వడానికి ఏమాత్రం తగ్గని సినిమా ఈ సినిమా అని చెప్తూ 4/5 ఈజ్ మై రివ్యూ రేటింగ్. ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అయితే ఎవరైనా ఓటమి వస్తే మళ్ళీ గెలుపు కోరకే మనకు ఓడాము అని అన్నట్టుగా ఇతను ఓడినటువంటి నిర్మాత ఒకప్పుడు అటువంటిది మళ్ళీ సక్సెస్ఫుల్ దర్శకుడు అయ్యాడు. మరి సినిమాతో మళ్ళీ ఒక ట్రెండ్ సృష్టించేటువంటి ధనరాజ్కి అన్ని విధాల మంచి జరగాలని కోరుకుంటూ ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలు ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణు మాధవ్. నమస్తే, జై హింద్.